అఘోరి నుంచి తన కూతుర్ని ఇప్పటికే వర్షిణిని వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్లారు. దాదాపుగా వాళ్ళ అన్న దగ్గర ఉంది ఇప్పుడు వర్షిణి. వారు ఇంకా ఏపీకి రీచ్ అవ్వలేదు. ప్రజెంట్ ఇంకా కూడా వాళ్ళు ఉజ్జాయిన్లో ఉన్నట్టు తెలుస్తోంది. సో నిన్న మనం చూసాం, వర్షిణితో కూడా మాట్లాడుకొచ్చాం. వర్షిణి 23 ఏళ్ల అమ్మాయి, చదువుతూ ఉండేది, గతంలో చాలా యాక్టివ్గా ఉండేది, అన్ని రకాలుగా తను సమాజంలో ఎలా ఉండాలని కూడా ఉండేది. అంటే ది సేమ్ టైం హైపర్ యాక్టివ్ అంటే తెలుస్తోంది. చదువుల్లో చాలా చురుగ్గా ఉండేది, ఆటపాటలో చురుగ్గా ఉండేది. అటువంటి ఒక అమ్మాయి ఇక్కడ లేడీ అఘోరికి ఎందుకు అట్రాక్ట్ అయింది? అసలు లేడీ అఘోరికి తనకి ఎలా పరిచయం ఏర్పడింది? ఇంతకీ ఆ అమ్మాయి పూర్తిగా లేడీ అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తానని చెప్పి బహుశా మీరు కూడా ఆర్టీవీ లైవ్లో చూస్తుంటారు. ఎంతలా ఏడుస్తుంది చూడండి. మరి అంతలా ఆ అమ్మాయిని లేడీ అఘోరి ఎలా అట్రాక్ట్ చేయగలిగింది? అసలు లేడీ అఘోరికి నిజంగానే శక్తులు ఉన్నాయా? ఇలా అనేక అనుమానాలు కూడా బహుశా మీకు కూడా వ్యక్తమవుతున్నాయి కదా. ముందుగా మీరు అందరూ ఉన్నారు, వర్షిణిని వెంటనే వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పండి. వర్షిణికి సైకలాజికల్గా ట్రీట్మెంట్ కూడా కావాలని చాలామంది కామెంట్స్ చేశారు. చాలామంది కూడా అదే రకంగా మాట్లాడుకొచ్చారు. సో వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు ఒకసారి వెళ్తాను. పేరెంట్స్ ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు. అసలు వర్షిణికి అఘోరికి ఎలా పరిచయం ఏర్పడింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర తెలుసుకుందాం. అమ్మ స్వరూపరాణి, నాన్న తిరుమల కోటయ్య మనకు అందుబాటులో ఉన్నారు ఆర్టీవీ స్టూడియోకి. ఎస్, ఇద్దరు కూడా ఫస్ట్లీ మీ అమ్మాయితో మాట్లాడారా? ఇప్పుడు దాదాపుగా 2 రోజులు అవుతోంది, మొన్న సాయంత్రం తీసుకొచ్చారు. అమ్మ స్వరూపరాణి గారు మీరు చెప్పండి, ఫస్ట్ మీ అమ్మాయితో మాట్లాడారా? 9 మాసాలు కని పెంచి ఇంతదాన్ని చేశారు. సో తన ఒక అఘోరితో వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీ కుమారులు తీసుకొచ్చారు, మీ విష్ణు కానివ్వండి, హర్ష దగ్గర ఉంది అమ్మాయి. మీరు మాట్లాడారా? ఇప్పుడు మాట్లాడలేదు సార్. ఫోన్ మాట్లాడలేదా? మాట్లాడలేదు సార్. ఎందుకు మాట్లాడించలేదా తను? అంటే మీ కూతురుగా మాట్లాడాల్సి ఉంటుంది కదా, ఎలా ఉంది తన ఆరోగ్యం, ఎలా ఉంది? మరి 10 రోజులు మీకు దూరంగా ఉంది కదా, పూర్తిగా అఘోరి వెంట ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ పడుకుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. మాట్లాడలేదా? ప్రయత్నం చేయలేదా? మాట్లాడదాం ప్రయత్నం చేసామండి. ఆ పిల్ల ఎవరో వద్దు అని డిస్టర్బ్ చేసి వాళ్ళని గిచ్చ అట్లా చేస్తుందని వచ్చినాక మాట్లాడదాంలని వదిలేసాను సార్. ఎవరిని డిస్టర్బ్ చేస్తుందో నాకు అర్థం కాలేదు. అంటే మీ ఎవరితో మాట్లాడను, నేను అక్కడికి వెళ్ళిపోతాను. అదే విష్ణు నేనే తీసుకొచ్చా వాళ్ళని. అలసలు చేస్తుందంట. ఏంటమ్మా ఇప్పుడు చూడండి, అందువల్ల వచ్చినాక మాట్లాడదాంలే. మీరు 9 మాసాలు కని పెంచి ఇంత పెద్దదాన్ని చేశారు. ఎవరో ముక్కుమొహం తెలియని వ్యక్తి అసలు అఘోరి అంటే, అసలు ఆవిడ ఇక్కడికి హైదరాబాద్కి వచ్చేంత వరకు అసలు అఘోరి అనే ప్రస్తావన 2 రాష్ట్రాల్లో. మీరు అటువంటి వ్యక్తిని ఎలా అట్రాక్ట్ అయి ఉంటుంది? మీ కూతురు ఎలా అట్రాక్ట్ అయిపోయింది? ఆయన ఊబిలో ఎలా పడిపోయింది అనుకుంటున్నారు మీరు? ఊబిలో శుద్ర పూజలు చేసి కడుపులో మరుగుమంది ఇచ్చి వశీకరణ చేసిందని మేము అనుకుంటున్నామండి. అసలు మేము లేని నిమిషం ఉండని పిల్ల ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు కూడా అమ్మతో ఫోన్ మాట్లాడుతాను అనడం మాకు బాధగా ఉందండి. అసలు నేను కూడా మాట్లాడాను నిన్న. మీ దగ్గర రానే రాను అని పట్టుబట్టి ఏడుస్తోంది. నేను అఘోరి అమ్మ దగ్గరికి పంపించండి ఏడుస్తోంది. అవునండి, అదే బాధగా ఉందండి. ఆమె మందుల ప్రభావంతో అలా మాట్లాడుతుందని మేము సైకాలజిస్ట్గా మెడికల్ టెస్ట్ చేయించుకొని అన్ని చూపించుకొని మా పిల్లల్ని మా దగ్గర ఉంచుకుంటామండి. కదమ్మా, అసలు మీరు అఘోరి అనే పేరు ఎప్పుడు విన్నారు? అఘోరి అనే ప్రస్తావన ఎప్పుడు వచ్చింది? అసలు అఘోరి మీ ఇంటికి రావడానికి కారణం ఏంటి చెప్పండి ముందుగా. మంగళగిరి వచ్చిందండి, పవన్ కళ్యాణ్ ఆఫీస్ దగ్గరికి కలవాలని. ఓకే, వచ్చినప్పుడు పోలీసుల మీద హల్చల్ చేస్తాను. అంతకుముందు అఘోరి పేరు విన్నారా మీరు? మేము వినలేదండి. అసలు ఎక్కడ ప్రస్తావన వినలేదండి మేము. లేదండి. ఓకే, మంగళగిరి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అక్కడికి వచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? వచ్చినప్పుడు పోలీసుల మీద హల్చల్ చేస్తుంటే పాప చూద్దామని వెళ్ళి గుడ్లన్నీ ఓడ తీసుకుంటుంటే ధైర్యం ఉండేవాళ్ళు గుడ్డ ఏమంటే ఆమె మీద గుడ్డ కప్పిందంటండి. ఓకే, గుడ్డ కప్పి ఫోన్ నెంబర్లు అవి తీసుకుని అది కారు వేయకలేదా చెడిపోయిందని ఏడ్చుకుంటూ కూర్చుందంటండి. ఆ రోజేనా? అదే రోజా? కూర్చుంటే మా పిల్లలకి అదే రోజు కాదండి, ఆ రోజు వెళ్ళిపోయిందండి. మళ్ళీ 1 వారం తర్వాత 2 వారాల తర్వాత వచ్చిందంటండి. వచ్చి పిల్లలకు ఫోన్ చేసి ఏడవటం జరిగిందంటండి. ఆమె నాకు ఇట్ట వెహికల్ సరిపోయింది. ముందుగా ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, విష్ణుకి ముందు అఘోరి పరిచయమా లేదంటే డైరెక్ట్ గా వర్షిణితోనే పరిచయమా? విష్ణుకే పరిచయం అండి. అంటే ఫస్ట్ ఆ రోజు పైన ఒంటి పైన బట్టలు వేయడానికి వెళ్ళింది విష్ణు వర్షిణి, ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే
ఇద్దరు కలిసే వెళ్ళారండి. ఓకే, అయితే మరుసటి నాడు కార్ రిపేర్ అయిన రోజు మళ్ళీ ఎవరికి ఫోన్ చేసింది అగోరి? విష్ణుకి ఫోన్ చేసిందా, వర్షినికి ఫోన్ చేసిందా? అదే మేముందర విష్ణుకి ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి ఇట్టడి సంగతి అమ్మకి ఇట్ట అయిందంటేనే ఇద్దరు వెళ్ళారండి. ఓకే, వెళ్ళి మీ ఇంటికి తీసుకొచ్చారు? వెళ్ళి ఇక మా ఇంటికి తీసుకో ఆమె వెళ్ళటానికి వెళ్ళేది, నాన్న ఈరోజు మీ ఇంట్లో ఉంటానంటే తీసుకొచ్చారు. అదే నేను ఏమంటున్నా, అఘోరి అనే వ్యక్తి 2 రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. అప్పటికే పవన్ కళ్యాణ్ దగ్గర రాకముందే మీరు టీవీలోనో ఎక్కడో దగ్గర చూసే ఉంటారు కదా ఎంత హల్చల్ చేస్తోంది అనేది. కుమ్మరవెల్లి ఏకంగా కత్తి పట్టి ఒక వ్యక్తి పైన దాడి చేయబోయింది. సో ఇన్ని హల్చల్లు చూసిన మీరు, సరే తన ఒక పోరాటం చేస్తున్నాను తను చెప్తున్నాను, తన వర్షం తనకు ఉంది, తన పోరాటం పైన ఎవరు అభ్యంతరం చేయడం లేదు. కానీ అటువంటి వ్యక్తిని మీరు ఇంటికి తీసుకెళ్ళడానికి ఎందుకు సాహసం చేశారు? అంటే మీకు కూడా తనంటే భక్తి ఉందా, లేకపోతే గతంలో పరిచయం లేని వ్యక్తి, అసలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాల్సి వచ్చింది? అగౌరి మాతనే నమ్మామండి. నమ్మి మా అమ్మాయి కాడ అగౌరి మాత కానీ నమ్మి ఫస్ట్ అసలు ఆమె వేషధారణ చూసి ఆమెను చూసి చిచ్చి మమ్మీ అసలు ఆమె ఏంటి వేషధారణ ఏంటని అసహించుకున్నామండి. అసహించుకున్న మనిషి ఆమె ఫస్ట్ దగ్గర తీసి మీ కుటుంబానికి వర్షిని అసహించుకుంది, మేము కూడా అసహించుకున్నామండి. ఓకే, ఆమె మాయ మాటలు, మీకు లైఫ్ని ఇస్తా నాన్న, నేను మీ ఇంటికి వస్తా, మీ ఆతిథ్యం తినాలని ఉంది, నాకు ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం అని మాటల్లో పడేసి ఇక తీసుకురావడం జరిగిందండి. అంటే ఇంతకంటే ముందు ఒకసారి అఘోరికి వర్షిని కలిసే కంటే ముందు తను ఒక సాధన చేశాను గురువు గారి దగ్గర అంటుంది. అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు చదువుకునే పిల్లని ఈ సాధన వైపుగా ఎందుకు పంపించాల్సి వచ్చింది మీరైతే? మాకైతే తెలవదండి. రాజేష్ నాథ్ అఘోరి దగ్గరికి వెళ్ళి దీక్ష ఇప్పించు ఇద్దరు తీసుకున్నారండి, విష్ణును వర్షిని. మీకు తెలియదు ఆ విషయం? అంటే చదువుకునే అమ్మాయి, అప్పటి వరకు యాక్టివ్గా ఉండేది, మంచిగా చదువుకుంటుంది, బీటెక్ చేస్తోంది, తను ఎందుకు పంపించారు? అంటే ఆ రాజేష్ నాగ్ అఘోరి దగ్గరికి అఘోరి సాధన కోసం మీరు ఎందుకు పంపించాల్సి వచ్చింది? మాకు తెలవదండి, తెలవకుండా వెళ్ళి దీక్ష తీసుకుందండి ఆ పిల్ల. మేము అరిసామండి, అసలు ఆ దీక్షలు ఏంటి, ఆ సన్యాసం ఏంటి, ఈ వయసులో దీక్షలు వద్దామని మేము అరిసామండి. అంటే మీకు తెలియకుండా ఎలా పోయింది? మాల బాల తీసేయిపోయామండి. విష్ణుకు తెలిసే ఉంటుందా, మీకు తెలియకుండా ఎలా పోయింది అలా? ఆయనే తీసుకెళ్లారండి, తీసుకెళ్ళి ఇద్దరు దీక్షలు తీసుకున్నారండి. ఓకే, మీరు యాక్సెప్ట్ చేశారా? ఏం కాదు పర్వాలేదు, నా కూతురు సాధువు అయిపోయి అలా తిరిగినా పర్వాలేదు యాక్సెప్ట్ చేసిరా మరి మీరు? మేము చేయలేదండి. వాళ్ళ నాన్న అరిచారు, నేను అరిచాను. అరిచినాక ఆయన అన్నారు, ఆయన పెద్ద గురువు, మనకు సహాయాలు చేస్తాడు, చాలా మంది డబ్బులు పంచుతున్నాడు, అది అన్నాడు. అది దాన్ని చెబితే మేము డబ్బుల కోసం కాదండి, వాళ్ళ మాటలు అట్లా చెబితే మాకు ఆ పాడు డబ్బులు వద్దు, మాకేం విష్ణు మీకు ఏం చెప్పాడు అని అనేసరికి వర్షిని అక్కడ సాధన కోసం తీసుకెళ్లే సమయంలో విష్ణు ఏం చెప్పాడు మీకు? మాకు అసలు వెళ్ళిన దాకా మా దీక్ష తీసుకున్న దాకా మాకు తెలవదండి. సరే తర్వాత అడుగుంటారు కదా ఏదో రోజు, నా కూతురు ఎందుకు ఇట్లా తీసుకుపోతున్నావు? తర్వాత మెల్ల దండ చూసి అడిగితే ఆయన చాలా పెద్ద గురువు, ఏదన్నా చేస్తాడు, అందుకని ఇప్పించామని అంటే 6-7 నెలల్లో మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ పెరాలిసిస్ స్ట్రోక్ వస్తే మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడండి ఆయన దగ్గరికి. ఓకే, తీసుకెళ్తే ఆయన కొన్ని లేహాలు మెడలో తుమ్మరా వేసి బాగా చేయటం జరిగిందండి. మా ఆయనకి అక్కడికి వెళ్ళినాక బాగా అయ్యాడండి. ఇక మేము కూడా నమ్మామండి. మీ ఆయనకు బాగా అయింది అక్కడ వెళ్ళిన తర్వాత? అంటే ఆయుర్వేద వైద్యం చేసిండు ఆయన? ఆయుర్వేద మందులు చెప్పి ఆవు పాలలో తాగాలని కొన్ని మెడిసిన్ ఆయనకు బాగా అయిందని విష్ణు చెప్పినట్టుగా ఆయన చాలా పెద్దవాడు, డబ్బులు ఇస్తాడు, అందరిని ఆదుకుంటాడని చెప్పి ఈ 2 మాటలు చూసి మీ కూతుర్ని మీరు అక్కడ సాధనకు పంపించారా? మాకు ఆ సాధన నేర్చిన దాకా మాకు తెలియదు కండి, వచ్చినాక మాకు తెలిసిందండి. ఆ పిల్ల వెళ్ళిద్దే మధ్యలో ఆపేయాల్సింది కదా. ఆగమన్నామండి, వద్దు వెళ్ళొద్దనన్న, వద్దు వెళ్ళొద్దు అన్నామండి. ఓకే, అంటే ఇక మాకు తెలవకుండా అక్కడికక్కడికి అని చెప్పని వెళ్ళి వచ్చేదండి. ఓకే, సో తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు అక్కడ సాధనకు అలవాటైనటువంటి వర్షిని మళ్ళీ అఘోరిని చూడగానే అట్రాక్ట్ అయిపోయింది, వెళ్ళి కలిసి తన పైన బట్టలు కప్పిన తర్వాత ఫోన్లో మాట్లాడి అంతా జరిగిపోయింది. సో మీ ఇంటికి ఏమని చెప్పొచ్చింది అఘోరి? అంటే ఆ రోజు కార్ పాడైపోయిందని చెప్పి ఫోన్ చేసి అన్నారు కదా, ఏం చెప్పొచ్చింది? 1 రోజు కోసం వచ్చి వారం 10 రోజులు 20 రోజులు ఇలా ఉండింది అక్కడ.
విశ్వజిత మొత్తం వివరంగా కారు చెడిపోయిందని వచ్చి నాకు కారు అవ్వలేదు, వెళ్ళి అక్కడ ఉండాలి, ఉంటానమ్మా అని బతిమలాడి ఉందండి అన్ని రోజులు. మీరే బలవంతంగా మీ ఇంటికి తీసుకెళ్లారని అఘోరి చెప్తోంది. మేము అసలు బలవంతం చేయలేదండి. ఆమె వేషధారణ చూసి మాకు భయం వేసి మా ఇంటికి రావద్దని మేము ఫస్ట్లో ఎడంగా ఉన్నామండి. మరి భయపడిన వాళ్ళు మీరు తను రాకుండా నిలువరించాలి, అవసరమైతే రాకుండా ఉండే విధంగా చూడాలి, కానీ ఇంటికి తీసుకొచ్చుకొని వారం 10 రోజులు ఎందుకు పెట్టుకున్నారమ్మా? నిలవరించామండి. ఆ వారం 10 రోజుల్లో ఆమెకి మాకు గొడవలు అయ్యి ఆమె బ్యాగ్ ఇసిరేసేసానండి. ఇసిరేసినాక మళ్ళీ ఏడ్చి కాళ్ళు పట్టుకుని ఉంటానమ్మా, ఇంకా ఏడకి వెళ్ళను, ఏడే ఉంటాను, 2 రోజులు అయిపోయిద్దని బతిలాడి ఉందండి. ఓకే. సో వర్షిని దగ్గరికి అఘోరి వచ్చింది ఆ రోజు, అక్కడ 1 వీక్ మీ దగ్గర ఉంది కదా, ఒకసారి అఘోరి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, అఘోరి ప్రవర్తన ఎట్లా ఉంటుంది చెప్పండి. 1 వీక్ మీ ఇంట్లోనే ఉంది కాబట్టి. ఆమె గసేపు బాగుండిద్ది, గసేపు ఏడ్చిద్ది, కొట్టిద్ది, పిల్లని తిట్టిద్ది. ఆమె బిహేవియరే అసలు నచ్చలేదండి నాకు. మరి మీ బిడ్డ పైన మా ముందలే పిల్లని కొట్టడము, మా ముందలే అన్ని గిరాట్లైటు, మీ బిడ్డ పైన ముద్దులు పెడతాం, తెలియని వ్యక్తి వచ్చి మీ ఇంట్లో తలదాచుకుంటానని చెప్పి వచ్చి కొడితే మీరేమనలేదా? అరిసామండి. అరిస్తే అప్పటికప్పుడు అలిగిపోయి వెళ్ళిపోయిందండి. ఎప్పుడు అలిగింది అంటే వచ్చిన రోజైనా తర్వాత ఇన్ని రోజులకి ఎలా జరిగింది? వచ్చిన 3 రోజులకి జరిగిందండి అట్లా. ఇక అలిగి వెళ్ళిపోయిందండి. అప్పటికే మీ కూతురు వర్షిని అఘోరి దగ్గర సాధన నేర్చుకుంటానని మీకు చెప్పిందా వచ్చి రాగానే? అడిగిందండి. అంటే ఆమె చేత కూడా అడిగిచ్చిందండి. ఆమె అఘోరి మెమ్మాయికి సాధన నేర్పిస్తానని నేను పూర్తిగా తీసుకెళ్తామంటే మేము ఏడిసామండి. మాకు ఎంతమంది లేరమ్మా, మాకు ఒక కూతురు, తీసుకెళ్తాకి ఇల్లేదు అని మేము ఏడిసామండి. ఏడితే అప్పుడు ఇక ఆ టైంలో వెళ్ళిపోయిందండి. ఇక ఓకే. ఎన్ని రోజులకు అడిగింది ఆమె వచ్చిందా? ఎన్ని రోజులకు అడిగింది ఈ విషయాన్ని? ఫస్ట్ సారి వచ్చినప్పుడు ఏమి అడగలేదు. రెండోసారి వచ్చినప్పుడు 3వ రోజుకి అడిగితే మా పిల్లల్ని తీసుకెళ్ళొద్దు అని మేము అరిసామండి. అరిస్తే ఆమె వెళ్ళిపోయిందండి. మళ్ళీ ఒక మాట అందండి, మీరు మీ పిల్లకి మాకు సంబంధం లేదని మీ ఇద్దరు బాండ్ పేపర్ మీద కాగితం రాసిస్తే 50 లక్షలు డబ్బులు ఎత్తాను అందండి. 50 లక్షలు వద్దు, నీ బాండ్ వద్దు, మాకు పిల్లలు మేమేమో నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలంటే చెక్ చింపేసిందండి. ₹1 కోటి చెక్ రాసిందండి. ₹1 కోటి ఇస్తానన్నా మీ వర్షిని ఇవ్వడం కోసం? అవునండి. అనే చెక్ కార్డు రాసిద్దండి. చెక్ కార్డు రాసేసిందండి. మిమ్మల్ని ఏమని సంతకం అసలు మేము అన్ని వేసుకున్నామండి. అమ్మో మాకు వర్షినికి సంబంధం లేదు, పూర్తిగా అమ్మ చేతిలో పెట్టేస్తున్నామని సంతకం పెట్టమందండి. ఎప్పుడు? రెండోసారి వచ్చిన రోజు? రెండోసారి వచ్చినప్పుడు మాకు భయం వేసిపోయి మా పిల్లోడు కానీ మేము కానీ నా పిల్లలేని రూపాయి మాకొద్దు, ఈ పాపిష్టి రూపాయి మాకొద్దు, పిల్లలు నమ్ముకున్న రూపాయి మాకొద్దు అని మేము ముగ్గురు ఏడిసి చెక్కి చింపేసామండి. అంటే ఎందుకు అలా అడిగింది? అంటే ఏమైనా పూజలు చేయాలని ఆలోచనతో ఉందా? వర్షిని పైన ఏదైనా పూజ ప్రయోగిద్దామని ఆలోచనలో ఉందా? ఎందుకు అలా అడిగింది? అంటే తనకు ఒక అమ్మాయి అవసరం ఏమొచ్చింది? ఏమొచ్చిందంటే ఈ పిల్లని బాడీ గార్డుగా వాడుకుని పిల్లని చెడిపోయాలని అమ్మేసుకోవాలని చూసిందని మేము అనుకుంటున్నామండి. స్వరూపరాణి గారు, అఘోరితో మొదటిసారి కలిసినప్పుడే ఫోన్ నెంబర్ మార్చుకున్నారని చెప్తున్నారు కాబట్టి ఆ తర్వాత నుంచి మీ పాపలో ఏదైనా మార్పు వచ్చిందా? ఫోన్లు మాట్లాడడం కంటిన్యూస్గా, అఘోరి గురించి చూడడం, అఘోరి గురించి? ఎప్పుడు వేషధారణ నచ్చలేదని చిరాకు పడే పాప అవంటే కొంచెం సుముఖంగా ఉంటాము, అమంటే వెళ్ళటానంటాము, అట్లా చేసిందండి. ఓకే. మీరు వారించలేదా? ఏంటి ఇదేం పని, ఆయన గురించి ఎందుకప్పుడు చూస్తున్నావు అని ఫోన్ మాట్లాడించామండి. వద్దు, అసలు మనకు వద్దమ్మా, ఆ సన్యాసి వద్దు, నువ్వు శుభ్రంగా చదువుకో, నీకు మంచి లైఫ్ని ఇస్తాము, నువ్వు ఇంజనీరింగ్ చేసుకుంటే నీకే మంచి లైఫ్, 30,000 40,000 వస్తాయి
దాని తగ్గ వరిని తెచ్చి మ్యారేజ్ చేస్తాము, నువ్వు సెటిల్ అవ్వు, నువ్వు అట్లా ఆలోచించబాకు అని అరిసాము. ఓకే, 3 కోట్ల రూపాయల చెక్ మీకు ఇచ్చిన తర్వాత మీరు వద్దని చెప్పారు, మళ్ళీ ఆ తర్వాత కూడా వచ్చింది అఘోరి మీ ఇంటికి, అదే లాస్ట్ ఇక అప్పటికే మీరు వారించేసి మీరు పోలీసులకు ఎవరు చెప్పలేదా? అరే నా కూతురు ఉండడానికి ఇట్లా మాట్లాడుతుంది, 3 కోట్ల రూపాయలు అసలు ఇవి అఘోరికి ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటని ఎప్పుడు మీరు పోలీసులకు కనీసం కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదా? మీ పాపనే కొడుతుందన్నారు, మీ బాబు హర్ష పైన దాడి చేస్తున్నారు. పోలీసు కంప్లైంట్ ఏం పెట్టలేదండి. మేము అనుకున్నామండి, ఏమో చూస్తేనేమోను ఇట్లా ఉంది ఈ వేషధారణ, ఏమో 3 కోట్ల రూపాయలు చెక్కు నిజమేనా, బ్యాంకులో డబ్బు లేకుండా చెక్కులు రాస్తుందని అనుమానం పడి మాలో మేము అనుకున్నామండి. అదే అంటున్నా, మీరు అప్పుడే మీ అమ్మాయినే కొనడానికి ట్రై చేసింది అఘోరి అన్నప్పుడే మీకు అనుమానం రాలేదా ఎంత డేంజర్ ఉందని? మీకు అప్పుడు అనుమానం వచ్చి వెంటనే పోలీసులు చెప్పకూడదా? చుట్టుపక్కల వచ్చిందండి, డేంజర్గా ఉందా అనుమానం వచ్చే పిల్లని ఎటు వెళ్ళనీయకుండా జాగ్రత్త పెట్టామండి. ఓకే, మళ్ళీ మరోసారి వచ్చిందా? మీరు అక్కడ వద్దని చెప్పి వారించిన తర్వాత వెళ్ళిపోయిందా అఘోరి అక్కడి నుంచి? మళ్ళా రాలేదండి, అదే చివరిసారిక. అవునండి. అంటే అప్పటికే మీ కూతురు వర్షిని కూడా అఘోరి ఇలా మాట్లాడుతోంది, 3 కోట్ల రూపాయలు ఇస్తుందన్నప్పుడు అక్కడే చూస్తూ ఉంటుందిగా బహుశా. మీ కూతురు ఏం చెప్పింది? మా కూతురు ఏం చెప్పింది, అమ్మ ఒప్పుకో, నేను వెళ్తాను, వారం పంపిస్తానంటే చదువుకుంటాను, మీ దగ్గరికి వస్తాను, ఆశ్రమంలో చెక్కి పావరిస్తానంటుంది కదా, మీకు మేము డబ్బులు హెల్ప్ చేస్తుంటాగా అని అడిగిందండి. అడిగితే మేము అరిసామండి, ఆ డబ్బులు వద్దు, మనకేమీ వద్దు, మన పరిస్థితుల్లో మనం బతుకుతామమ్మా, ఎవరి రూపాయి ఆశ మనకు వద్దు అని అందరం అరిసామండి. అంటే అప్పటికే వర్షినికి అఘోరికి మధ్య డిస్కషన్ అయి ఉంటుంది, నేను వెళ్ళిపోతా అని చెప్పి కానీ లేకపోతే ఎప్పుడైనా నీతో పాటు వస్తానని జరిగింది అదంతా? జరిగిందండి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఉంది కానీ మీకు తెలియదు? మా తెలియదు, సీక్రెట్గా మాట్లాడుకుని మళ్ళా మా ఒపీనియన్ అడగాలి అన్నట్టుగా వచ్చారండి. సరే, మొదటిసారి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంది అఘోరి మీ ఇంట్లో? 4 రోజులు ఉందండి. ఓకే, అప్పుడు బాగానే ఉంది, వెళ్ళిపోయింది. రెండవసారి మళ్ళీ వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉంది? 3 రోజులు ఉందండి. అంటే మొత్తం మీద వారం రోజులు ఉంది మీ ఇంట్లో. సో రెండవసారి వచ్చినప్పుడు మీ అమ్మాయిని కొనుగోలు చేయడం కోసం బేరం ఆడింది, అంతేనా? రెండవసారి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని నేను తీసుకెళ్తాను, నేను మీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను బేరం ఆడింది. అవునండి. అమ్మ, మీ దగ్గర వారం రోజుల పాటుగా అక్కడే ఉంది కాబట్టి ఈ లేడీ అఘోరి అని చెప్పేటువంటి ఆవిడ, సో దాని దగ్గర డబ్బులు చూసారా? క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, కారులో డబ్బులు, లేకపోతే డబ్బులు ఎలా వచ్చేవి అసలు? ఇంతకీ తన డబ్బుల రూట్ గురించి ఎలా చెప్పేది? అంటే దగ్గర 1,00,000 రూపాయల క్యాష్ ఆమె దగ్గర ఉంచుకునేదండి. ఓకే, ఎక్కడివి ఎలా వచ్చేవి? ఆ క్యాష్ ఆమె 50,000 అయిపోతుంది, 50,000 ఉండగా క్యాష్ దాచేసుకుని మళ్ళా ఏటీఎం కార్డులు ఇచ్చి రప్పించుకునేదండి. ఓకే, ఎవరు తీసుకొచ్చేవాళ్ళు? ఆమె దగ్గర మినిమం 1,00,000 రూపాయల క్యాష్ ఉండాల్సిందేనండి, 500 కాగితాలు. ఎలా వచ్చేది తనకి డబ్బంతా? ఏడికెళ్ళి వచ్చేది? తను ఏం పని చేసేది కాదు, ఎప్పుడు చూస్తూనే ఆలయాల పొంటి తిరిగేది, లేకపోతే మాతో చెప్పేదండి, నాకు యూట్యూబ్ల వల్ల నెలకి 20 లక్షలు వస్తాయి, పూజ చేస్తే డబ్బులు వస్తాయి అని అందండి. మేము నిజమే అనుకు యూట్యూబ్ ద్వారా వస్తాయిలే అనుకున్నానండి. ఓకే, ఏం పూజలు చేసేది? పూజలు చేస్తే వచ్చేదని చెప్తున్నారు కదా, ఏం పూజలు చేసేది? భార్యాభర్తలు ఈడిపోయిన వాళ్ళకి మళ్ళా దగ్గర చేయటాకని శాంతి ఉంది చూసారండి, ఆయన పేరు వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయి రెడ్డి ముండా విడిపోయారు కదండి, వాళ్ళని అట్టా కలపటానికి ఆమె డైరెక్టర్ మాట్లాడుతుంది, నేను విన్నానండి ఫోన్లో. శాంతితోనండి. ఏ శాంతి? విజయసాయి రెడ్డి శాంతి? విజయసాయి రెడ్డి లవరు. ఓకే, వాళ్ళతో ఫోన్ మాట్లాడారా? ఏంటండి? ఎవరితో అఘోరి ఫోన్లో ఎవరితో మాట్లాడింది? శాంతి మాట్లాడతాం వినిపించిందండి. ఆమె ఏడుస్తా, నా లైఫ్ అయిపోయింది, నువ్వు పట్టించుకోవా, నా పిల్లల్ని కాకుండా చేస్తున్నారు, మా ఆయన కాకుండా చేస్తున్నారు, మా ఇద్దరిని కలిపితే ఎంత అని డీల్ మాట్లాడుకుంటామో ఫోన్లో వినిపించిందండి.
మాకు ఆ వీడియో అంటే మాటలు స్పీకర్ ఆన్ చేసి వినిపించిందండి. వర్షిని ఎవరు అఘోరి వినిపించిందా మీకు? అఘోరి వినిపించిందండి. అవతల వైపు వాళ్ళు పూజ అట్లా వస్తే చేయమంటున్నారా? నాకు డబ్బులు ఆ. అవతల వైపు వాళ్ళు పూజ చేయమంటున్నారు. మా భార్యాభర్తలు కలుసుకునేటట్టు మా కుటుంబం మాకు దగ్గర అయ్యేటట్టు చేయమందండి. ఓకే, డబ్బులు మాట్లాడుకున్నారా? పూజకి ఇంత డబ్బులు ఇస్తామని, ఎటువంటి పూజ అని? డబ్బులకు మాట్లాడుకున్నాం. ఎంత డబ్బులు అనుకున్నారు? అంటే ఒక పూజ చేస్తే అఘోరి ఎంత డబ్బులు తీసుకుంటుంది? 10 లక్షలు, మినిమం 5 లక్షలు లేదే చేయదంటండి. 5 లక్షలా? అవునండి. ఏం పూజ? తను చేసే పూజలు ఏంటి? అంటే ఎటువంటి పూజలు చేస్తుంది? మంత్ర శుద్ధ శక్తులు ఉంటాయా, లేకపోతే సామాన్యటువంటి దైవాధీనంలో ఉన్నటువంటి పూజలా? ఎటువంటి పూజలు తను చేసేది? అదే ఇక మేము మిమ్మల్ని కలుపుతాను, మీరు ఎప్పటికి ఇడిపారు, బాధ్యత నాది, ముందర క్యాష్ పెడితే చేస్తా అన్నట్టు పూజలు అంటే ఇప్పుడు యాగాలు హోమాలు లాంటి పూజలా, లేదంటే ఏదైనా బలిచ్చే పూజలా? ఎటువంటి పూజలు చేస్తా తను? శ్మశాన పూజలు అంటే అండి. ఓకే, శ్మశానం దగ్గర ఈ పూజలు చేస్తారు. శ్మశానంలోకి వెళ్ళి చేసిద్దండి. మీరు చూసారు ఎప్పుడైనా ఈ వారం రోజుల్లో? మొదటిసారి వచ్చినప్పుడు 4 రోజుల్లో కానివ్వండి, రెండవసారి వచ్చిన 3 రోజుల్లో కానివ్వండి, ఎప్పుడైనా మీరు అటువంటి పూజ చేయగా ఎక్కడైనా చూసారా, గమనించారా? మేము పిల్లలిద్దరూ లోపల ఉన్నప్పుడు సడన్గా వెళ్ళి మా బాబు తలుపు తీసేటప్పుడు ఏయో ఇట్ట పెట్టుకుని రుద్రలు వేసినట్టు అట్లా చేసిందంటండి. మా పిల్లాడు కప్పుకొని తలుపు తీస్తే బాబు నరిచారంటండి. మేము ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు తలుపు ఎందుకు తీసావు, నేను పూజ చేసుకుంటున్నానని పెద్దగా కన్యార చేసి అరిచిందంటండి. ఎవరెవరు లోపల ఉంది? వర్షిణిను మా అఘోరి. అంటే వర్షిని అఘోరి ఇద్దరు కలిసి పూజలు చేస్తున్నారు లోపల ఉంటారుగా, మీ బాబు వెళ్ళి చూసేసరికి అరిచారు. అవునండి. అంటే ఏం పూజలు చేస్తోంది? అంటే అక్కడ బలిచ్చే పూజలు లాంటివా, లేదంటే ఏదైనా హోమాలు లాంటి ప్లాన్ చేసిందా, లేకపోతే ముగ్గు లాంటిది ఏదైనా వేసిందా? ఎటువంటి పూజలు? అంటే భయాందోళన గురి చేసే పూజలు ఏమన్నా? శుద్ర పూజలు అండి. అయ్యో మంత్రాలు ఉంటాయి అంటండి, ఆ మంత్రాలు ఫలిస్తాయి అని చెబుతుంది. పుర్రెలు పెట్టే తన దగ్గర పుర్రెలు ఉండేవి కదా, ఆ పుర్రెలు కూడా పెట్టేదా? ఆ పుర్రెలు పెట్టడము, లేదంటే నిమ్మకాయలు పెట్టడం అలాంటివి జరిగిందా? పుర్రెలు కూడా తీసి చదువుకునేదండి. కదమ్మా, మీ ఇంట్లో ఇంత జరుగుతోంది, మీకు ఏ రోజు అనుమానం వచ్చి వెంటనే అవన్నీ బయటికి గెంటేయాలని కానీ, పంపించేయాలని కానీ, మీ స్థానికులకు చెప్పాలని కానీ, మీ చుట్టుముట్టుండే వారికి చెప్పి పంపించాలని కానీ ఎప్పుడు అనిపించలేదా? అనిపించే నేను బ్యాగ్ ఇంకో 2 రోజులు 4 రోజులు ఉంటాను అందండి. రెండోసారి వచ్చినప్పుడు నేను గొడవ వచ్చి బ్యాగ్ బయట వేసేసేస్తే ర్యాపిడ్ అని బుక్ చేసుకుని భవానీ లాంటికి వెళ్తే మళ్ళీ వెళ్ళి ఏడుచుకుంటా, అమ్మో ఈ టైంలో ఏమి లేవు అవునని ఏడిసిందండి. ఏడిస్తే మళ్ళీ ర్యాపిడ్ బుక్ చేసుకుని వస్తే ఆ రేతురు ఒక రేతురు వచ్చేసి పంపించేసామండి భయం వేసి. సో మీకేమైనా డబ్బాస్ చూపించిందా? మీ ఇంట్లో తను ఉన్నన్ని రోజులు తనే డబ్బు ఖర్చు పెట్టింది, మీకు తినడానికి తనే ఇచ్చింది, మీకేమైనా కావాలని అన్నీ తనే చూసుకుంది, అన్ని విషయాలు తనే చూసుకుందని చెప్పి అఘోరి చెప్తోంది. మీ కూతురు వర్షిని కూడా మా ఇంట్లో తను అన్ని విషయాలు మాకేం చూసుకుందండి. అసలు బయట ఫుడ్లు మేము తినమండి. ఆమెతో పాటు ఎక్స్ట్రా ఒక బిర్యానీ రప్పించేదండి. ఆ మందులు తాగేవాళ్ళు మా ఇంట్లో ఎవరు లేవండి. ఆ మందు ఆ బిర్యానీ ఆమెకి ఇంకేం రప్పించిద్దండి మాకు. పొద్దున టిఫిన్ మేమే చేసేవాళ్ళమే. సో ఇక్కడ ఇంకొక విషయం కూడా, వర్షిని మీ సొంత కూతురు కాదు అనేది కూడా ఒక మాట వినబడుతోంది. మీ సొంత కూతురు కాదా వర్షిని? అమ్మ సర్టిఫికెట్లు అన్నీ ఉండేయండి. ఆ పెనుమూడు వస్తే ఆ పిల్ల ఇంటికాడే పుట్టింది, పంచాయతీ ఆఫీసులో మాకు పుట్టిన సర్టిఫికెట్లు ఉండి, సొంత కూతురు కాదని ఎవరు అన్నారండి ఆ మాట? అంటే విష్ణు చాకం అని చెప్పారు. ఆ తర్వాత మా తోడుకోళ్ళు ఉండారు, మా బావలు ఉండారు. విష్ణు మా ఊరండి అండి, సొంత కూతురు కాదు నిరూపిస్తాం. ఏంటండి? విష్ణు దగ్గర ఎందుకు ఉంచాల్సి వచ్చిందనని, విష్ణు ఎందుకు చాకాడు మరి అంతని? విష్ణు అంటే ఇలానే కారం మిల్లులో పనిచేసేవాళ్ళండి. పనిచేసిన సడన్గా ఈ పిల్ల 7th క్లాస్ చదువుకున్న టైంలో ఉద్యోగం పోయిందండి. పోతే అప్పుడు మా కుటుంబం గడవటం కష్టంగా ఉండే టైంలో పాపని విష్ణు దగ్గర కొట్లో పెట్టామండి. కొట్లో పెడితే పని చేసి కొంచెం జీతం ఇచ్చేవాడు, కొంచెం జీతం దాచేవాడు.
దాస్తే ఆ పిల్ల డబ్బులు ఆ పిల్లకి నగలు చేయించామండి. ఆ పిల్లకి చైన్ చేయించాము, 2 ఉంగరాలు ఉండయి, చెవులీలు ఉండయి. ఆ పిల్ల డబ్బులు మేము తల్లిదండ్రులుగా మేము వాడుకోకూడదు. ఈ టైంలో ఆ పిల్ల చేస్తాము పని చేయటం, మనం తినటం బాగోదని మేమే కన్నీళ్ళు పెట్టుకుని ఆ పిల్ల శాలరీ ఆ పిల్లకే ఉంచాలన్న ఇదితో ఆ పిల్లకి నగలు చేయించామండి. సంతృప్తి కానప్పుడు తల్లిదండ్రులకు మన ఇంట్లో ఎందుకు ఆపేది మన లేకపోతే రైట్. ఇంకోటమ్మా, సంతృప్తి కాని పక్షంలో మీ ఇంట్లో తల్లిదండ్రులకు మన ఒక ఇంట్లో నిమిషం ఎందుకు? తిరుమలకోట గారు ఒక నిమిషం మీరు ఆగండి. తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి తీసుకోమను. ఒక్క నిమిషం మీరు ఆగండి. అమ్మ స్వరూప గారు, సో అఘోరి మీ ఇంట్లో ఉన్న సమయంలో ఎలా బిహేవ్ చేసేది? చెప్పండి తను రోజు కూడా పూజలు చేసేది, ఎప్పుడు చూసినా కూడా శివనామ స్తోత్రం పఠిస్తూ ఉండేది, తను ఒక ట్రాన్స్లో ఉండేది అని చెప్తోంది. సో మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏం తినేది, ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. ఆ పూజలు లేవు, బంద లేదు, ఏమీ లేదు, మామూలుగానే మనుషుల్లాగానే ఉండేది. మామూలుగా బిర్యానీ తెచ్చుకునేది, లేకపోతే ఒక టైంలో మేము ఏదైనా కూర వండితే తినేది, పొద్దుపూట టిఫిన్ చేసేది. ఆ టిఫిన్తోనే ఆమెకు ముందలే బీరు కావాలండి. వాటర్ తక్కువ, బీరుతోనే టిఫిన్ చేయటం, బీరులో ఎక్కువ తాగిద్దండి. ఎవరు తీసుకొచ్చేవారు తనకి ఎవరు తీసుకొచ్చేవారు అవన్నీ? కనబడుతుంది టీవీలో తీసుకురా. ఆ బాక్స్ అలా ఉంది, కేసు వీరు తీసుకునేది. ఆ బాక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. మాట్లాడతారా? రైట్, ఒకసారి మాట్లాడండి. ఏంటి తిరుమల వెంకట గారు ఏమో చెప్తున్నారు? ఆమె అల్లు శ్రీనివాస్ అలియాస్ లేడాగారుగా చల్లమవుతున్న ఆమె డైలీ కేసు బీర్ తాగేది. ఆ బీర్ తాగిన బాటిల్, అట్ట బాక్స్, ఖాళీ బాటిల్స్ కూడా మా దగ్గర ఉంది, మీకు పడలేదు. అది మీకు లైవ్లో చూపిస్తామని చూపిస్తా. ఓకే, చూపిద్దరు. కానీ అంటే తను ఎలా తీసుకొచ్చుకునేది? ఎవరు తీసుకొచ్చేవారు బీర్లు? డైరెక్ట్గా ఆవిడే వెళ్ళి వైన్ షాప్ నుంచి తీసుకొచ్చేదా, లేకపోతే ఎవరు తీసుకొచ్చేవారు? లేదండి, ఏటీఎం కార్డు ఇచ్చి ఇంత డ్రా చేసుకుని ఒక కేసు బీరు, 2 బిర్యానీ తీసుకురామని చెప్పి అనేది. ఎవరు? హర్ష తీసుకొచ్చేవాడు? మా అబ్బాయి హర్ష తీసుకొచ్చేవాడు వెళ్ళి. కాదు, ఇక్కడ పెద్దనా మీ కూతుర్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది, మీ ఇంటికి వచ్చి పూజలు చేసింది, మీ కూతుర్ని తీసుకెళ్ళి సపరేట్గా ఒక రూమ్ నుండి పూజలు చేసింది, బీరు తాగుతోంది. ఇన్ని చేసినా అసలు మీరు ఎందుకు సహకరించాల్సి వచ్చింది? మీకు ఏదైనా మాయమాటలు చెప్పిందా? మీకేమైనా డబ్బాస చూపించిందా? నేను ఒరే కొద్దిగా నా కొడక ఈ 7 రమ్మని చుట్టుపక్కల బయటకు లాక్కొచ్చానండి గుమ్మం దాకా. ఇప్పటికైనా మీరు చూస్తే ఆ మోకాల మీద డోక్కుపోయిన ముద్రపడిన ముద్ర ఉంది. ఒకసారి మీరు స్వరూపరావు గారికి ఇస్తారా? స్వరూప గారు, సో మీ ఇంట్లో ఇంత నానా హల్చల్ చేసింది, మద్యం సేవించింది, మీ బాబుని మద్యం తీసుకురమ్మని చెప్పింది, మీ కూతురుతో ప్రైవేట్గా వెళ్ళి పూజలు చేసింది, మీ కూతుర్ని కొట్టింది అంటున్నారు. ఇన్ని చేస్తున్నా ఎవరికి నమ్మశక్యంగా లేదు. మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? తనేమైనా మీకు డబ్బాస చూపించిందా? డబ్బులు ఇచ్చిందా? మేమేం డబ్బులు తీసుకోలేదండి, ఇవ్వటానికి ప్రయత్నించిందండి. అది మేము పిల్లకి ఆమెకు అప్పు చెప్పినట్టు సంతకాలు చేస్తేనే ఇస్తానందండి. మేము సంతకం చేయము, మాకు ఆ డబ్బులు వద్దని మేము చెక్ చింపేసామండి. మరి ఇంత జరుగుతున్నా ఎందుకమ్మా? మీ పక్కన ఎవరు లేరా? మీకు పోలీసులు అంటే తెలీదా? మీకు విష్ణు ఉన్నాడు, హర్ష ఉన్నాడు, తనకెందుకు మీరు బీరు కొనుక్కురావాల్సిన అవసరం ఏమొచ్చింది? మేము ఇక్కడ వద్దు, వెళ్ళిపోమని అంటే వెళ్ళిపోతాను బేబీ, వెళ్ళిపోతాను సుందరి అంటే ఉంచరా నన్ను, నాకు ఎవరు లేరు, మీరు కాడ బయట వాళ్ళు చేస్తున్నారని ఏడిచేదండి. ఏడితే అమ్మో నీకు దండము, మా ఇంటికి వచ్చిన ఆడపిల్లలు ఏడు చూసూరమంటాం, మాకు ఇష్టం లేదు, ఒకరోజు ఉండి వెళ్ళిపోమని ఆ ఒకరోజు ఉంచి పంపించేసేవాళ్ళమండి. ఓకే, మళ్ళీ వచ్చాక ఎందుకు రానిచ్చారు మీ ఇంట్లోకి? మళ్ళీ మేము వద్దన్నామండి. వద్దంటే కారు చెడిపోయింది కదమ్మా. ఒకటి మీరు చెప్పండి, మీ ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, మీకు తెలిసిన విష్ణు ఉన్నాడు, వీళ్ళంతా అవగాహనతో ఉన్న వాళ్ళే కదా. ఇంత జరుగుతున్నా మీరు వెళ్ళి పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వర్షిని మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయేంత వరకు కూడా మీరు ఏ రోజు కూడా అఘోరితో ఒక మాట కానీ అఘోరి గురించి తప్పుగా ఎక్కడ మాట్లాడలేదు. నిజంగా మీకు అంత భయం వేసి ఉంటే, నిజంగా మిమ్మల్ని అంత బాధించి ఉంటే మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు? మీ చుట్టూ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? ఎందుకు ఫిర్యాదు చేయలేదు? ఈ పూజలు చేసిందని అన్ని ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారు, గతంలో ఏం చేశారు? అయిపోతాము మళ్ళీ ఆమె ఉంటే ఆడ పోలీసులు వస్తారు, మీడియా వచ్చిందని భయపడ్డామండి. మళ్ళీ అంటే మీడియా వస్తే మిమ్మల్ని బాధించిన వ్యక్తిని
పట్టుకోవడానికి మిమ్మల్ని బాధించిన వ్యక్తిని మిమ్మల్ని హింసించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే మీకు పోయేది ఏముంది? అంటే మళ్ళీ అలాంటి అఘోరాలను పెట్టుకుంటే కేసులు అవుతాయండి. ఆ పిచ్చిదాన్ని తీసుకొచ్చి మీరు ఎందుకు పెట్టుకున్నారనని కేసు అయ్యిద్దామని భయపడ్డామండి. సో ఎప్పుడైనా చెప్పిందా మీకు అఘోరి ఎప్పుడైనా ఎక్కడ సాధన చేశాను, ఎలా ఉండేదాన్ని, ఎలా డబ్బులు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాను ఎప్పుడైనా చెప్పిందా? చెప్పిందండి. చెప్పండి ఒకసారి ఏం నేను చెప్పింది? శ్మశాన పూజ చేస్తాను, శ్మశానంలో మినిమం 5 లక్షలు 10 లక్షలు లేదు నేను డీల్ కుదుర్చుకోను. అది నేను పెద్ద వాళ్ళగా చేస్తాను, చిన్న వాళ్ళని పట్టించుకోను. ప్లస్ యూట్యూబ్ ద్వారా 20 లక్షలు వస్తాయి, యూట్యూబ్లో అవి చేస్తాను అని చెప్పిందండి. నాకు హైదరాబాద్లో ప్రభాస్ ఇంటి పక్కన పెద్ద విల్లా ఉంది, 8 కోట్ల రూపాయల విల్లా ఉంది అని చెప్పిందండి. నమ్మారా మీరు దాన్ని? ఇప్పుడు నమ్మామంటే యూట్యూబ్లో కూడా పెట్టారు కండి, అఘోరాకి 7 కోట్ల రూపాయలు విల్లా ఉందని. మీకు చూపించింది ఆ ఫొటోస్? పోనీ నిజంగానే విల్లా ఉంది లేకపోతే ఇంకేదో ఉంది, తన ప్రవర్తన తన వేషధారణ చూసి మీరు? చెప్పిందండి, స్వయంగా ఆమె చెప్పిందండి మాకు. ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉందని చెప్పి ఇవన్నీ ఇట్ట పూజలు చేసి చవటమే కానీ ఫోటోలు అవి చూపించలేదండి. ఓకే. సో తను చేసే పూజలు ఎవరెవరికి చేసింది, ఎలా చేసేది అనేది ఫోటోలు చూపించిందా? ఇంత డబ్బు వచ్చింది కదా, మరి డబ్బంతా ఏం చేస్తున్నా అడగలేదా మీరు? అదే ఇట్లాగే వెళ్ళాలకొని ఆశ్రమం కట్టిస్తాను అని చెప్పిందండి. ఓకే. మాకు మళ్ళీ ఒక మాట చెప్పిందండి, మిమ్మల్ని ఆ విల్లాలో పెడతాను, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను అందండి. అమ్మో మేము అసలు ఆ సిటీలో ఉండలేము, హైదరాబాద్లో మాకొద్దు, మా ఊరు వెళ్ళిపోతాం, నెగిటివ్ ప్లేస్ అన్నామండి. మిమ్మల్ని కూడా విల్లాలో తీసుకొస్తాను, ప్రభాస్ ఇంటి పక్కన విల్లాలో మీరు కూడా ఉండేవాళ్ళు అయితే అఘోరి చెప్పిన ప్రకారం తీసుకొచ్చి పెడతాను అందండి. ఇంకా ఇంకా ఎటువంటి మాటలు చెప్పేది మిమ్మల్ని నమ్మించడానికి? ఇంక ఇటువంటి మాటలేనండి. మళ్ళీ ఎక్కడో స్థలం కొనేసాను చెన్నై దగ్గరలో, ఇప్పుడు నాకు 1 కోటి రూపాయలు ఉంటాయి, 1 కోటి రూపాయలు పెట్టుకొని అతను ఆశ్రమం కడతాను, మెమ్మాకి చెక్ పవర్ ఇస్తాను, ఇంకా చాలా మంది పన్నోళ్ళు అవసరం అవుతారు నాకు అని చెప్పిందండి. మా స్వరూపరాణి గారు, మీరు నిజంగా చెప్పండి, మీ గుండెలపై చేయి వేసుకొని చెప్పండి, ఇవన్నీ మాటలు నమ్మి మీకు డబ్బు వస్తుందని ఆశ చూపే కదా అఘోరిని మీ ఇంట్లో ఉంచుకుంది? దేవుడు తోడుగా అన్ని మాటలు ఫస్ట్ నమ్మామండి. ఎప్పటికైతే నా పిల్లని అడిగిందో అప్పుడు నా గుండె జారిపోయిందండి. అప్పటి వరకు నమ్మారు, మీ వర్షిణిని నాకు ఇవ్వమని చెప్పి అడిగేంత వరకు తను చెప్పిన ప్రతి మాట మీరు నమ్మారు, అందుకే మీ ఇంట్లో ఉండడానికి చోటు కల్పించారు. అవునండి. ఆ వర్షిణిని అడక ముందల ఇట్టా చెప్తుందిలే, ఏడుతుంది పిచ్చిదాని వెళ్ళా అని ఏడుపుకి కాడ కొంచెం జాలి పడ్డామండి. ఎవరు లేనట్టుంది, ఇదేమో తింగర దానిలాగా ఉంది. అడగలేదా మీరు? మీకు అమ్మ నాన్న లేరా? మీరు మీ అమ్మ నాన్న లేరా? మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు వచ్చారు, మీకు ఎవరు లేరా అని ఎందుకు చెప్తున్నావు, నిజంగా నీకు సాధన చేసి ఉంటే గురువు ఉంటాడు, హిమాలయాల్లో ఉండాలి కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చి అడగలేదా? అడిగానండి. అడిగితే మేము సాధన నేర్చుకున్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకూడదని ఒక నియమం ఉండిద్ది, నేను ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తా కానీ మా అమ్మ నాన్న వాళ్ళకి పైసా ఇవ్వను, వాళ్ళు ఆ పూరి గుడిసెలోనే ఉంటారు, అది మా నియమము అందండి. ఓకే. సో ఒకసారి రాజేష్నాథ్ అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి పైన కూడా తను అనేక ఆరోపణలు చేసింది, కేసులు పెట్టింది, ఇంకేదో చేసింది కదా, అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో? అవునండి, వర్షిణికి సపోర్ట్గా వెళ్ళినట్టు చెప్పిందండి మాకు. ఏం జరిగింది వర్షిణికి? అసలు రాజేష్నాథ్ అఘోరి పైన అనేక ఆరోపణలు వర్షిణి కూడా చేసింది, తను కొట్టారని ఇంకేదో చేశారని చెప్పింది. ఏం జరిగింది అసలు నిజంగానే రాజేష్నాథ్ అఘోరి? విషయాలు ఏమన్నా పిల్ల ఏమో నాకు చెప్పలేదండి. అడిగితే అంది, అమ్మ ఏం చెప్పను, నేను చెప్పుకోలేను విషయాలు అవి అని అందండి. నాతో న్యూడ్ వీడియోస్ మెసేజ్లు పెట్టాడు అని అందండి. ఎవరు? రాజేష్నాథ్ అఘోరి వర్షిణికి కడనే విష్ణుకిను వర్షిణికి గొడవ వచ్చిందండి. రాజేష్నాథ్ అఘోరి చేస్తా సపోర్ట్ చేస్తావు, నువ్వు అడగలేదు చేయలేదు అని అంటే నేనేం అడగలేదు, నువ్వు డైరెక్ట్గా చెబితే అందరిని వేసుకెళ్ళి అడిగేవాళ్ళమే, నువ్వు మీడియాకి ఎందుకు ఎక్కావు, మీడియాకి ఎక్కకోకుండా కేసు పెట్టేవాళ్ళం కానీ విష్ణు అన్నాడండి. ఓకే. నిజంగా అలా చేసేవాడా రాజేష్నాథ్ అఘోరి? అటువంటి వ్యక్తేనా వర్షిణి పైన ఇంత దారుణాన్ని ఒడిగట్టాడంటారా? మీరు నమ్ముతున్నారా?
మాతో మట్టుగా అంతా ఆయన బాగుండాడండి, మా ఫ్యామిలీతో అందరితో ఆయన ఆడి పేరు రాజేష్ నాది. ఆయన ఇలా అఘోరి చేయించిందంటారా? పరామర్శించేవాడు, అంతా బాగుండండి అనేవాడు. ఏంటండి ఓకే, ఆయన చివరిగా ఇప్పుడు అలాంటి వ్యక్తి కాదని మేము అనుకుంటున్నామండి. మమ్మల్ని ఒకసారి మీరు వర్షినితో మాట్లాడతారా? అన్ని మీ దగ్గర విషయాల్లో ఫోన్ ఉందా? చూశాడండి. మీ దగ్గర ఫోన్ ఉందా? వర్షినితో మాట్లాడారు, ఒకసారి మాట్లాడతారా వర్షినితో? మాట్లాడతామండి. ఒకసారి మీరు మీ దగ్గర ఫోన్ ఉంటే ట్రై చేయండి. ఆయన కావాలని గురు పూజోత్సవం రోజు మమ్మల్ని ఫ్యామిలీని ఫంక్షన్కి పిలిపించుకున్నాడండి. ఓకే, ఆ ఫంక్షన్ చూసుకుని మేము వచ్చేసామండి. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయం అమ్మా, మీ పాపని విష్ణు ఎప్పుడైనా కొట్టారా? నిన్న నేను మీ పాపతో మాట్లాడిన సమయంలో కూడా విష్ణు నన్ను ఇష్టం వచ్చినట్టే కొట్టేవాడు, ఆడపిల్లని చూసేవాడు కాదు. ఏదన్నా పిల్ల మాట అనపోతే కొడతా ఉండేవాడు, మేము కూడా అరుస్తూ ఉండేవాళ్ళం. ఆడపిల్లని కొడతామేంటి, చేసుకోబాక చేసుకుంటే ఏదో చిన్న దెబ్బేయాలి కానీ ఆ పిల్లని కొడతాం, వాళ్ళ నాన్న సహించడు, మేము సహించం, ఊరుకోమండి. ఎంత గారాభంగా పెంచుకున్నామండి. నేనైతే చాలా గొడవ వేసుకుంటానండి. ఎవరు, విష్ణుతోనా? ఆ పిల్లల్ని కొడతాం, మాకు ఎటువంటి ఇష్టం ఉండదండి. అదే అమ్మా, విష్ణు ఎప్పుడైనా కొట్టేవాడా? మీ పాప ఏం చెప్తోందంటే, వర్షిని ఏం చెప్తోందంటే, విష్ణు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, నన్ను చాలా చితక బాధేవాడు, నేను ఆ అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అని చెప్పి మీ పాప చెప్తోంది. నిజమేనా? విష్ణు అంతా దాడి చేసేవాడా? చెప్పిందండి. ఆ మాటకు నేను విష్ణుని కాడ అడిగానండి. నేనేదో ఇంత కొడితే అంత మందు ప్రభావంలో అట్ట చదువుతుంది, నేను అట్ట ఎంత కొడతాను అని అన్నాడండి. ఎప్పుడు చెప్పింది పాప? అంటే మీకు మధ్యలో తన దగ్గర చాకి ఇక్కడికి వచ్చినాక చెప్పిందా, లేకపోతే ఇప్పుడు ఈ వర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఈ మాట? అఘోరి దగ్గరికి వెళ్ళాకే చెప్పిందండి ఆ మాటలు. అంటే విష్ణు మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు కాబట్టి అఘోరి చెప్పించిందంటారా, లేకపోతే నిజంగానే కొట్టాడా? నిజంగానే కొట్టాడులేండి, అఘోరి ఏమి చెప్పలేదు. ఒక రోజు ఏం చేసిందంటే, అఘోరి టోల్ గేట్ కాడికి వచ్చానని ఫోన్ చేసింది పాపకి. ఓకే, పాపకు ఫోన్ చేస్తే ఈ పిల్ల ఏం చేసింది, 10-11:30 అవుతుంది, ఒక్కటే స్కూటీ చేసుకుని ర్యాపిడో బుక్ చేసుకునేసరికి నాకు భయం వేసింది. ఏంటి అసలు ఆడపిల్ల పరిస్థితులు ఎట్టా ఉంటున్నాయి, ఆ ర్యాపిడో కూడా ఏదైనా చెయ్యొచ్చు, బయట వాళ్ళే ఆడపిల్ల ఒక్కదాని మీద ఏదైనా లాగొచ్చు, భార్యాభర్తలు వెళ్తుంటేనే వాళ్ళిద్దరు లాగే ఎన్ని పరాబాలు జరుగుతున్నాయి. అమ్మాయి అసలు నువ్వు ఇట్ట ఎందుకు వెళ్తున్నావని నేను అరిచాను, విష్ణు కాడ ఆడికి వెళ్ళి కొట్టాడంటండి. ఓకే. సో మీ పైన కూడా దాడి చేశారా? లేకుండా నీకైనా ఏం బుద్ధి లేదని అఘోరిని కూడా అరిచాడంటండి. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? నిన్న మీ పాప చెప్తోంది, నన్ను కాదు మా అమ్మను కూడా కొట్టాడు, కానీ మా అమ్మ మొన్న మాకు ఈ పాప వెళ్ళిపోయినాక నువ్వే పంపించావంటే నువ్వే పంపించామని ఇద్దరికి బాగా గొడవ జరిగినప్పుడు నన్ను కూడా ఒక దెబ్బ వేసాడండి విష్ణు. ఓకే. సో మీరు ఒప్పుకొనే పంపించారు? అఘోరాలు బగోరాలు మా తెలవదు, నీ వల్లే మీరు ఒప్పుకొనే పంపించారు. నువ్వు ఆల్రెడీ ఆ అఘోరితో వెళ్ళిపోయినాక కూడా, వర్షిని వెళ్ళిపోయినాక కూడా మీరు అఘోరికి ఫోన్ చేసి, పర్వాలేదమ్మా నన్ను విష్ణు ఈ రకం కొట్టి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తున్నాడు, కానీ మా అమ్మాయి మీ దగ్గర ఉంచుకోండి అని మీరు అన్నారని చెప్పి అఘోరి నేను చెప్పింది మాకు. నేను చెప్పలేదండి, ఆ ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టనండి. నా పిల్లని అఘోరి దగ్గర పంపిట గుండెల మీద చేయాల్సి చెబుతున్నా, ఎటువంటి సముఖం నేను చూపించలేదండి. అసలు ఆ పాడిపోతుకు మాకెందుకండి, మాకు ఉండాలేకపోయినా మాకెంచి మేము చూసుకుని మా ఇంట్లో మేము ఉండి హ్యాపీగా బతికే రైతు కుటుంబం అండి. అసలు ఎంత చిన్న వయసు పాపని ఆ కారులు అమ్మితే ఆట అమ్మితే తిరగటం అసలు నాకు ఇష్టం అండి. అసలు నేను ఆ ఫోన్లో ఏమైనా ఏమో రికార్డులు బయట పెట్టమనండి. మీరు ఫోన్ చేశారా? నేను పరిస్థితుల్లో కూడా ఆమె దగ్గరికి చేసి పాలు పిల్లతో మాట్లాడేదాన్నండి. ఆమె కూడా అత్తమ్మ అత్తమ్మ అనేదండి. అత్తమ్మ అనొద్దు నువ్వు ఆ మాటలో, నా పిల్లని నాకు పంపించేసి. అఘోరి నన్ను అత్తమ్మ అనేది, సుందరి అనేదండి. నువ్వు వరుసలు కలబాక నా పిల్లల్ని నాకు పంపించి ఎప్పుడు పంపిస్తాను అడిగేదాన్ని. మీ ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ అని పిలిచి మిమ్మల్ని అన్నం పెట్టమ్మా లేకపోతే ఇంకేదో ఇంకోది పిలిచి మీ కూతురు తీసుకెళ్ళగానే అత్తమ్మ అని మిమ్మల్ని పిలిచిందంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? అదే అర్థమే అంటే నా కూతురుని చేసుకున్నట్టు నువ్వు భావిస్తున్నావని నేను అరిచానండి. మీ కూతురుని వివాహం చేసుకుందా? నిజమేనా? అసలు నాకు వాళ్ళ దగ్గర మేమెంత పంపిస్తామండి. మీ కూతురుని పెళ్లి చేసుకుంది, తాలిబొట్టు కూడా కట్టింది, ఇవన్నీ నిజమేనా? నిజమేనండి. మా దగ్గర కట్టపోతే మేము లాగేసి అరిచి దాన్ని కొట్టామండి. మీ ఇంటి దగ్గరే కట్టబోయిందా తాళి ఏకంగా? అవునండి. ఆమె బ్యాగ్లో 20 ఉండయండి పసుకొమ్మలు కట్టి తాళ్ళు. మా ముందర చూపితే ఏంటి తాళ్ళు ఏంటంటే ప్రేమికులు వస్తారు,
కట్టమని వాళ్ళని ఆశీర్వదించి నేను కడతాను అని అందండి. ఇప్పుడు మీ అమ్మాయికి మెడలో పసుపు కొమ్మే కాకుండా తాలిబొట్టు కూడా ఉందా ఇంకా? అయ్యయ్యో కేరళ టైపు 2 బిళ్ళలు తెచ్చిందండి బంగారు పొయ్యి. ఓకే. మాకు అవి అర్థమయ్యే ఆ చైను బొయ్యిని పీకేసేసామండి. ఇప్పుడు మీ ఇంట్లోనే ఉందని చేసామండి. పీకేసేస్తే మా దగ్గర లేవండి. చైన్ మట్టికి పిల్ల మళ్ళీ అతికేపిచ్చి చేపించుకొచ్చి పిల్ల మెళ్ళ వేసామండి. సో ఇప్పుడు మీరు చివరిగా వర్షని మీ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళింది? ఏమైనా చెప్పిందా, లేకపోతే మీకు ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా? అసలు ఎలా వెళ్ళిపోయింది? మీ కళ్ళు కప్పి ఇంతమంది నాకేం చెప్పలేదండి. అసలు అనుకోకుండా వెళ్ళింది కదండి. అంత ముందల మట్టుకు అనేది అఘోరమ్మ దగ్గరికి వెళ్తే చెక్ పవర్ అంతా నాది, ఆశ్రమం కట్టిస్తుందంట అన్నమాట ఒకటి అనేదండి. ఓకే. మళ్ళీ ఆడికి వెళ్ళాక నేను ఫోన్ చేస్తే హైదరాబాద్ వెళ్ళానండి ఒకసారి. నేను వెళ్ళి అమ్మ నేను వీళ్ళకతో గొడవ పడి వచ్చేసాను, హైదరాబాద్ వెళ్ళాను అని అంటే, అమ్మ ఎక్కడ ఒక్కదాన్ని వచ్చేసావా, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను అందండి. అన్నాక వీడియో కాల్ చేసిందండి నమ్మకం లేక. ఓకే. చేస్తే నేను వీడియో కాల్ ఎత్తి చూపించానండి. చూపించి మళ్ళీ 10 నిమిషాలు ఆగి, అమ్మ నేను సోమనాథ్ వెళ్తున్నాను, 2-4 రోజుల దాకా రాను, నువ్వు హోమ్లో ఉండు, పని చేసుకో అందండి. మళ్ళీ రెండోసారి ఫోన్ చేస్తే అఘోరమ్మను అరిశానండి. నువ్వు మీది ఎక్కడో లాంగ్ జర్నీ అంట, అడవిలో వెళ్ళాలంట, నా పిల్లని అటు పెట్టొద్దు, నువ్వు కానీ నా పిల్లని ఏమి చెయ్యొద్దు, నువ్వు ఇక్కడ తాడేపల్లిలాగా నీ సిటీలో నీ దగ్గర కొంటానని చిట్టుకులు వేసిందండి మా దగ్గర. 50 లక్షలు ఇల్లు తీసుకుంటానని వచ్చి ఇల్లు తీసుకుని ఇటుండు, మాకాడ దగ్గరికి ఉండిద్ది, నా పిల్లలు నేను చూసుకుంటాను అని అఘోరమ్మని అరిశానండి. అరిస్తే వర్షిని ఫోన్ తీసుకుని, అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు అట్టా మాట్లాడే లెక్కనైతే నువ్వు నాతో కూడా ఫోన్ చేయబాక అని అందండి. అదే చివరి మాట అండి ఆ పిల్ల నాతో మాట్లాడుతాం. కాదు, చివరిగా తను మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళే రోజు మీకు ఏమైనా చెప్పిందా? అంటే వెళ్తున్నట్టుగా మీ అందరి కళ్ళు కప్పేసి ఎలా వెళ్ళింది అట్లా? అంటే ఆ పిల్ల మధ్యాహ్నం టైంలో పడుకుంటాం కదండి. అవును. అమ్మ నేను పైకి వెళ్ళి కొట్లు ఉతుక్కుంటాను అందండి. సరేలే ఈ టైంలో ఆడకపోయిద్దిలే ఉతుక్కునిద్దిలే అని మేము కింద ఉండామండి. ఆ కింద ఉండేది అటు నుంచి అటు గోడ దూకేసి వెళ్ళిందండి. నేను 10 నిమిషాలు ఆగినాక పిల్ల ఏదని చూసుకుంటే ఆ పిల్ల వెళ్ళిపోయినట్టు ముందలగానే పైన దాచుకున్నట్టు ఉందండి బ్యాగులు అయ్యి. ఇక చూస్తే లేదండి. ఇక ఎంపటే పిల్లోడు పోలీస్ స్టేషన్కి విజయవాడ అటు ఇటు తిరిగితే ఎక్కడా లేదని తెలిసిందండి. మీకు అఘోరి దగ్గరే ఉంది, అఘోరిని కలిసిందని ఎప్పుడు తెలిసింది? అదే రోజు నైట్ 7:20కి ఫోన్ చేసి 7:20కి మా ఆయన ఫోన్ చేస్తే వస్తుంది, నాకు ఫోన్ చేసింది, నా దగ్గరికి వస్తుందంట అని చెప్పిందండి. ఎవరు? అఘోరి చెప్పింది మీకు? అంటే మీరు అడగలేదు అప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది, నీతోనేం పని, ఏంటి అడగలేదా మీరు? అడిగామండి, అడిగాడండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి అమ్మా. ఎక్స్క్యూజ్ సార్, చెప్పండి. నేను ఫోన్ చేశానండి. నా మా అమ్మాయి కనపడపోయేదానికి 7 కరెక్ట్గా 7 గంటల 20 నిమిషాలకి. అంటే ఇంకా నా దగ్గరికి జారలేదు, విజయవాడ వచ్చిందంట, నాకు ఫోన్ చేసింది, నా దగ్గరికి వస్తుంది, రాగానే నీకు చేత ఫోన్ చేపిస్తాను అంది. ఎందుకు వస్తుంది నీ దగ్గరికి, నీ దగ్గర రావడానికి కారణం ఏంటని అడిగా. బాడుకో, నువ్వు ఆడపిల్లని కాపాడకలేవు, నువ్వేం తండ్రివి, నువ్వు నన్ను అడుగుతావేంటి అని చెప్పి నన్ను అంది. నువ్వు ఆడపిల్లని ఎందుకు రమ్మన్నావు, ఎదురుకు వస్తున్నా ఎందుకు తాపీ చూస్తున్నావు, నువ్వు సనాతన ధర్మం కాపాడుతానంటున్నావు కదా, సనాతన ధర్మం అంటే ఆడపిల్లని కాపాడే విధానం ఇదేనా, నా పిల్లలు నాకు పంపించేవంటే అన్న. మొన్న మా దగ్గరే మీ అమ్మాయి నాకు ఇచ్చినట్టుగా రాస్తే బాండ్ రాస్తే 3 కోట్లు చెక్ ఇస్తాను చెప్పి 3 కోట్లు చెక్ రాసావు, ఆ చెక్ ఇచ్చేసాము, ఆ చెక్ నా దగ్గర ఉంటే ఉండట్లేదు బాగుండేది, నేను బ్యాంకులో వేసేవాడిని, చెక్ బౌన్స్ అయ్యేది, నీ మీద కేసు అటాక్ అయ్యేది, నేను దుర్మార్గుడు కాబట్టి చెక్ చించేత మంచిది, నీ బతికిపోయావు అని చెప్పి పరిచయాను.
మీ అమ్మాయితో మాట్లాడలేదా? మీ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోతున్నావు అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అడగలేదా మీరు? వెళ్ళామండి మేము. నేను నా కొడుకు శ్రీహర్ష, విష్ణు వెంటనే ఆ నైటు విజయవాడ వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకుని షాయిర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. షాయిర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్తే షాయిర్పేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితోనూ వాళ్ళతో మాట్లాడాం. సరే ఏరే ప్లేస్ చెప్పారు. ఇక్కడ షాయిర్ పోలీస్ స్టేషన్ దగ్గర చెరువు మైసమ్మ చెరువు దగ్గర చెరువు కట్ట మీద ఉంటుంది అమ్మాయి అడ్డ అదేను ఆడికి వెళ్ళమన్నారు. సరే వెళ్ళి చూసాము, ఎక్కడ కనపడాల. మళ్ళీ స్టేషన్కి వచ్చాం. స్టేషన్కి వస్తే వాళ్ళు వెంటనే ఫోన్ చేశారు ఆమెకి. మీకు మొదటి నుంచి తెలుసు చాలా ఫ్యాషనబుల్ అంటున్నారు, మీ అబ్బాయి అయితే ఏంజిల్ అంటున్నాడు. సో మీ కూతురు ఇంతలా అఘోరికి అట్రాక్ట్ కారణం ఏంటి? షాయిర్పేట పోలీస్ స్టేషన్కి ఒకసారి మీరు చెప్పండి, మీ కూతురు ఇంతలా అఘోరికి అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటి? అట్రాక్ట్ కారణం అంటే ఆ రోజున గొడవ జరిగినప్పుడు బట్టలు కట్టి నీ పిల్ల కదండి. ఓకే, ధైర్యంగా. కాకపోతే ఏంటంటే కొంచెం మా అనుమానం వశీకరణ మరుగుమందు ప్రభావం ఉందని. ఓకే, ఒకసారి మీ సత్యమనికి ఇస్తారా ఫోన్? ఇప్పుడు నిన్న నా పట్టుకుని తీసుకొస్తుంటే కూడా అమ్మ తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అమ్మా అని చెప్పి నడుస్తుంది. మేము మా మీద లేనట్టుగా. ఒకసారి మీ సత్యమనికి ఇస్తారా? అమ్మా స్వరూప గారు ఎట్టకేలకి మీ దగ్గరికి రోడ్డు ఒక్కసారి స్వరూప గారికి ఇవ్వండి, ఒక్క నిమిషం. మా విష్ణు హర్ష ఇప్పుడు ఎట్టకేలకైతే మీ పాపని గుజరాత్ దగ్గర చేజెక్కించుకున్నారు. ప్రజెంట్ మీ వాళ్ళ దగ్గర ఉంది. చాలా ఇప్పటికీ కూడా తను నేను మా అమ్మ నాన్న కన్నారు కాబట్టి పెంచారు అంతే, నాకు వాళ్ళు వద్దు, నేను మా అమ్మ నాన్న దగ్గర ఉండను, మళ్ళీ అఘోరి అమ్మ దగ్గరికి వెళ్తానంటోంది. మీ దగ్గరికి వచ్చినా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. సో తను ఏం చేయబోతున్నారు? చాలా అట్రాక్ట్ అయిపోయింది విపరీతంగా. అవసరమైతే నేను అఘోరి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి దేనికైనా సిద్ధం అంటూ మాట్లాడుతోంది. నేను మాట్లాడాను కూడా. సో ఇప్పుడు ఎలా కాపాడుకోబోతున్నారు మీ పాపని? అఘోరి నుంచి ఎలా మీరు బయట తీసుకురాబోతున్నారు? పాపకి సైకాలజిస్ట్గా మెడికల్ ఇప్పిస్తామండి, మరుగు మంది కక్కిస్తామండి. ఓకే, కక్కించి మా నెగిటివ్ ప్లేస్లో పెడతామండి. మరుగుమందు పెట్టిందని నమ్ముతున్నారా? నిజంగా మరుగుమందు లాంటిది ఉంటుందా? అది అట్లాంటిది ఉంటాయి అంటండి, నమ్ముతున్నామండి. అవునా? ఆల్రెడీ కక్కిచ్చా అని రెడీలో పెట్టామండి. ఓకే, అటు మోపుదేవి ముఖ్యంగానే చిన్నాపురం అంటండి ఆ ఊరి పేరు, అక్కడ తీసుకెళ్ళిపోయి కక్కిస్తామండి. రైట్, ఓకే అమ్మా. వర్షిని ఎట్టకేలకైతే మీ దగ్గరికి వచ్చింది, ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే మీ దగ్గర ఇంకా రాలేదు, బట్ మీ అబ్బాయి దగ్గర ఉంది, విష్ణు దగ్గర ఉంది. ఇస్తామండి అమ్మా, కొనసాగిస్తామండి. రైట్, థ్యాంక్ యూ అమ్మా. కొంచెం వాళ్ళు హరిబరిలో ఉన్నారు, వాళ్ళు కంప్లీట్గా అటు వెళ్ళాల్సిందని చెప్తున్నారు. ఏదేమైనా కూడా అఘోరి మాటలు నిజంగా ఫస్ట్ వాళ్ళు చెప్పారు, నిజంగా మనస్ఫూర్తిగా నమ్మాము అని చెప్తున్నారు. ప్రభాస్ ఇంటి పక్కన ఇల్లు, అఘోరి చెప్పిన మాటలు. 50 లక్షల రూపాయలు పెట్టి స్థలం కొనిందంటే చెన్నైలో, త్వరలోనే ఆశ్రమాన్ని కట్టించబోతున్నానని చెప్పిందట తను. ఇవన్నీ నిజంగా అఘోరి డెఫినెట్గా ఆర్టీవీ చూస్తూనే ఉన్నారు మీరు కూడా, నాకు తెలుసు. సో డెఫినెట్గా మీరు కూడా దీనికి వెంటనే సమాధానం చెప్పాల్సిందే. 3 కోట్ల రూపాయలు పెట్టి అఘోరిని కొనేందుకు ప్రయత్నం చేసిందట. నిజంగా ఎంత దారుణం అంటే, ఒక అమ్మాయిని డైరెక్ట్గా కొనుగోలు చేయబోయింది. మీరు కంప్లీట్గా అసలు ఈ అమ్మాయికి నాకేం సంబంధం లేని చెప్పి సంతకం చేయమందట బాండ్ పేపర్ పైన. సనాతన ధర్మం, అమ్మాయిలను రక్షించడానికి వచ్చాను, అమ్మాయిలపై ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా చూస్తాను, దేవుళ్ళ విగ్రహాలను కాపాడుతాను, ఈ మాటలు చెప్పిన అఘోరి నిజంగా ఆ తల్లిదండ్రుల మాటలు మరి డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అఘోరి పైన ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.